ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో మరి కరీంనగర్ వేదికగా తిమ్మాపూర్ మండలంలోని తపాల నరసింహస్వామి ఆలయంలో జూన్ 14, 15వ తేదీన జరగబోయేటువంటి చండీ యాగాన్ని విజయవంతం చేయాలని ఈరోజు అందులో భాగంగా ఈరోజు వేములవాడ సన్నిధిలో మరి పోస్టర్ ఆవిష్కరణ చేసుకోవడం నిజంగా ఇది సంతోషదాయకం. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మరి కరీంనగర్ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ అన్న కుమారస్వామి గారు, మరి రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు జ్యోతిరెడ్డి గారు, ప్రసన్నక్క గారు, మరి ఎల్ఏ భూశెట్టి గారు, మరి గుడ్డు రాములు గారు, వెంగళ లక్ష్మణ్ గారు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఉద్యమకారులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి జూన్ 14, 15వ తేదీలో మరి జరగబోయే కార్యక్రమంలో మరి తెలంగాణ మరి 33 జిల్లాలు ఉన్నటువంటి ఉద్యమకారులు, మరి ఉద్యమ కళాకారులు, కళాకారిణులు, ప్రజా సంఘాలు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం. మరి జూన్ 2వ తారీఖున ఏదైతే మరి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో మరి ఏదైతే డెడ్ లైన్ పెట్టిందో జూన్ 2లోపు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేకపోతే మరో వస్తుంది కాబట్టి మీరు ఇచ్చిన హామీనే మేము నెరవేర్చమని చెప్తున్నాం. ఏదైతే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా, ఎందుకంటే శ్రీధర్ బాబు గారు అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి తరంలో ఉద్యమకారుల పూర్వ పక్షాన వారికి విజ్ఞప్తి చేసి మరి మేనిఫెస్టోలో పెట్టే విధంగా మరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి చేర్చడం నిజంగా ఇది ఆనందదాయకం. కానీ గడిచినటువంటి 16 నెలలుగా మరి ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీని పట్టించుకోకపోవడం నిజంగా ఇది బాధాకరం. మరి జూన్ 2లోపు వారు ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మరి ఎన్నో త్యాగాలు చేసినటువంటి ఉద్యమకారులు ఉన్నారు. మరి వారందరికీ కూడా కనీస పెన్షన్ అమలు చేయాలని, ఉద్యమకారులకు 2500 గజాల స్థలాన్ని ఇవ్వాలని, మరి ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలని, మరి ఉద్యమకారులను గుర్తించే విధంగా ఈ ప్రభుత్వం ఒక కమిటీ వేసి మరి ఉద్యమకారులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమకారులు మరి ఎన్నో త్యాగాలు చేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఇప్పుడు మరి తెలంగాణ ఉద్యమకారుల హక్కుల్ని కాపాడే విధంగా ఇప్పుడు యాగాలు చేస్తున్నటువంటి ఉద్యమకారులకు పక్షాన ప్రజలందరూ కూడా, ఉద్యమకారులు అందరూ కూడా మరి పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాం.